హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సేమ్యా చేశానండి. సో, ఎందుకో ఊరికనే స్వీట్ తినాలనిపించింది. సో, సింపుల్‌గా ఇలా స్వీట్ చేశాననమాట. సేమ్యా ఏం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఈ విధంగా గనక మనం సేమ్యా చేశామంటే సో, 2 రోజులు ఉన్నా గానీ ఈ సేమ్యా అనేది అస్సలు గట్టి పడదండి. సో, నేనిక్కడ 1 ½ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. ఇందులో జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. మనకు సేమియాలో జీడిపప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో, మనం జీడిపప్పుల్ని చూసి చూసి మరీ తింటామన్నమాట. సో, అంత టేస్టీగా ఉంటాయి. సో, వీటిని మరీ ఎక్కువగా వేయించకుండా జస్ట్ ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసి కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా మనము కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకు సేమ్యా చేయడానికి శుక్రవారం వచ్చినా సేమ్యా చేస్తాము, పిల్లల బర్త్డేలు వచ్చినా సేమ్యాలు చేస్తాము, చిన్నపాటి పండగలు వచ్చినా సేమ్యా చేస్తాము, చుట్టాలు వచ్చినా సేమ్యా చేస్తామండి. అంతెందుకండి, పిల్లలు ఏదన్నా పాస్ అయినా మనం సేమ్యా చేస్తాము. అంతేకాదండి, ఏదన్నా గుడ్ న్యూస్ విన్నా కానీ స్వీట్ తినాలని సేమ్యా చేస్తాం. సో, అంతా మన లైఫ్లో భాగమండి ఈ సేమ్యా అనేది. సో, మనం ప్రతి ఎంజాయ్ మూమెంట్ని ఈ సేమ్యాతోనే షేర్ చేసుకుంటాం అన్నమాట. సో, మీరు కూడా అంతేనా? అంతే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో, వీటిని కూడా మనం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కప్పు సేమ్యాని తీసుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో, నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను సేమ్యా. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. సో, నేను ఈ సేమ్యా చేశానండి. జస్ట్ ఒక 2 అవర్స్లోనే ఇది మొత్తం అయిపోయిందనమాట. సో, అందరం కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేసి తిన్నాము. సో, అందరం తలా ఒక 2 గిన్నెలలాగా 2 కప్స్ అంటారు కదా, 2 కప్స్ తీసుకున్నాం అనమాట. అంత టేస్టీగా ఉంది. సో, అప్పుడప్పుడు మనము స్వీట్ తినాలి అనుకున్నప్పుడు జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ సేమ్యాకి. సో, చూడండి, ఇవి కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా మనము పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. 1 ½ కప్ వరకు మిల్క్ తీసుకున్నాను. దీనికి 1 కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. 1 ½ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు ఫుల్లుగా వాటరు. ముందు మనం పాలను మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు చూడండి, 1 కప్పు సేమ్యా వేస్తున్నాను. 1 కప్పు కన్నా కొంచెం తక్కువే ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనము సేమ్యాని పాలల్లో ఉడికించుకోవాలి. మనకు ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చి అక్కడ కూర్చున్నా కానీ వాళ్ళతో మాట్లాడుతూనే మనము ఒక 10 మినిట్స్లో దీన్ని చేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు చూడండి, మనకు సేమ్యా అనేది ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సేమ్యా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇందులో పంచదారను వేసుకోవాలి. చేసే ప్రాసెస్ సేమ్ అయినా కానీ ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి ఈ సేమ్యాకి. చూడండి, మనకు సేమ్యా అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికించకూడదండి సేమ్యాని ఎప్పుడైనా కానీ. సో, కొంచెం మనకు ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా పంచదార వేశాను. సో, పంచదార కరిగే వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి, క్రీమీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి స్టవ్ కట్టేయాలండి. ఇంకా ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము యాలకుల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. సో, అంతేనండి, ఎమ్మీగా టేస్టీగా చిటికలో అయిపోయే సేమ్యా అయితే రెడీ అయిపోయింది.
సో ప్రాసెస్ చాలా సింపుల్. ఈ విధంగా కనుక చేస్తే 2 రోజులు ఉన్నా కానీ సేమియా అనేవి అసలు గట్టి పడవు. 2 రోజులు కాదండి, 2 గంటల్లో అయిపోయాయి మా ఇంట్లో. సో ఓకేనండి, మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, విజిట్ చేయండి. ఓకేనండి, బాయ్.